హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనన మరియు మరణ నమోదు ప్రక్రియకి కొత్తగా మార్గదర్శకాలు అయితే రావడం అయితే జరిగిందండి. ఈ యొక్క జనన మరియు మరణ ధృవీకరణ పత్రాలు అనేవి పాస్‌పోర్ట్‌కి గానివ్వండి, ఆధార్‌కి గానివ్వండి, పెన్షన్ గానివ్వండి, స్కాలర్‌షిప్‌లు గానివ్వండి, ఇతర ప్రభుత్వ పథకాలన్నిటికి కూడా ఇవి చాలా ముఖ్యమైన పత్రాలుగా ఉపయోగపడతా ఉన్నాయి. అయితే ఈ యొక్క జనన మరియు మరణ నమోదు అనేది ఇక మీదట అంతా కూడా ఆన్‌లైన్ విధానంలోనే ఉండబోతా ఉంది. దీనిలో ఏమైనా తప్పులు గాని, పేర్లలో తప్పులు గానివ్వండి, ఎలాంటి తప్పులు ఉన్నా సరే సరిదిద్దుకునే అవకాశం కూడా ఇక మీదట అంతా డిజిటల్ రూపంలోనే జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ప్రతీదీ కూడా కొంత టైం ఇచ్చి, ఆ టైంలోనే అవ్వాలి అని చెప్పేసి నియమిత సమయాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించిన రుసుములు కూడా కేటాయించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కొత్తగా ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ప్రతి జననం మరియు మరణం తప్పనిసరిగా నమోదైతే చేయాలి. ఇది చట్టబద్ధమైన ప్రక్రియ. నమోదు చేయకపోతే చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేవి ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసి కొత్తగా వచ్చిన ఆర్డర్‌లో చెప్పడం అయితే జరిగింది. అయితే నమోదుకు చేయవలసిన కాల వ్యవధి ఏంటంటే సాధారణంగా సంఘటన జరిగి అంటే జననం లేదా మరణం జరిగిన 21 రోజుల్లోగా దగ్గరలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో గాని, మున్సిపల్ కార్యాలయంలో గాని తెలియజేయాలండి. అంటే మరణం జరిగినప్పుడు అదే జననం జరిగితే హాస్పిటల్ ఏదైతే హాస్పిటల్‌లో జరుగుతుందో జననం అనేది లేదా మరణం అనేది ఆ యొక్క హాస్పిటల్‌లో జనన మరణ నమోదు కార్యాలయం ఉంటుంది. అక్కడనేది తెలియజేయాల్సి ఉంటుంది. ఇది 21 రోజుల గడువులోగా పూర్తి చేయాలి. ఇలా పూర్తి చేసిన వారికి వెంటనే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. దీనికి ఎటువంటి రుసుము అనేది చెల్లించవలసిన అవసరం అయితే ఉండదు. అయితే ఒకవేళ 21 రోజుల్లోగా మనం చేసుకోకపోతే ఆలస్యం అయితే ఆలస్య రుసుము కింద కొంత ఫీజు అనేది చెల్లించి 30 రోజుల్లోగా ఈ యొక్క ప్రక్రియ అనేది పూర్తి చేస్తారు. అదే 30 నుంచి సంవత్సరం దాటినట్టయితే కొంచెం అధిక రుసుము అనేది చెల్లించవలసి ఉంటుంది. అంటే ఫైన్‌గా కొంత రుసుము అనేది వేస్తారు. వేసి ఈ యొక్క అనుమతులనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అదే సంవత్సరం దాటిన జనన మరణ వాటికైతే సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారి అనుమతితో అనగా ఎంఆర్ఓ గాని, ఆర్‌డీఓ గారి అనుమతితో ఈ యొక్క పత్రాలనేవి తీసుకోవాల్సి ఉంటుంది. నమోదు అనేది ఎక్కడ జరుగుతుందంటే జననం గాని, మరణం గాని హాస్పిటల్‌లో జరిగినట్టయితే హాస్పిటల్‌లోనే ఈ యొక్క జనన మరణ నమోదు కార్యాలయం ఉంటుంది. అక్కడ అనేది ఇవ్వడం అయితే చేస్తారు. అదే ఇంట్లో జరిగితే కుటుంబ పెద్ద లేదా గృహ యజమాని ఎవరైతే ఉన్నారో వారి బాధ్యత వహించి వారికి దగ్గరలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో గాని లేదా మున్సిపల్ ఆఫీస్‌లో గాని ఈ యొక్క విషయాన్ని తెలియజేసినట్టయితే వారు ఆ యొక్క జనన లేదా మరణాన్ని రిజిస్టర్ చేసుకొని ఆ యొక్క సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అదే రోడ్డు మీద గాని ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా చనిపోతే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ యొక్క పంచాయతీ కార్యాలయంలో గాని లేదా మున్సిపల్ పరిధిలోకొస్తే మున్సిపల్ ఆఫీస్‌లో గాని తెలియజేసినట్టయితే వారికి డెత్ మరియు బర్త్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం అయితే చేస్తారండి. అయితే ఇప్పుడంతా డిజిటల్ రూపంలో రావడం జరిగిందండి. ఎక్కడైతే గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయో, ఆ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో వీటి యొక్క నమోదు ప్రక్రియ అనేది డిజిటల్ రూపంలో చేస్తారు. ఈ యొక్క జనన మరణ సర్టిఫికేట్‌లనేవి మనకు పాస్‌పోర్ట్‌కి గానివ్వండి, ఆధార్‌కి గానివ్వండి, పెన్షన్ కానివ్వండి, స్కాలర్‌షిప్‌లు కానివ్వండి, ప్రభుత్వ అన్ని రకాల పథకాలకు కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో ఏమైనా తప్పులు గాని ఉన్నట్టయితే సరిదిద్దుకునే అవకాశాలు కూడా కలిగి ఉన్నాయి కాబట్టి నిర్దిష్టమైన విధానం కూడా ఈ యొక్క కొత్తగా ఇచ్చిన ఆర్డర్‌లో క్లియర్‌గా రాసుంది కాబట్టి, తప్పులు ఏమైనా ఉన్నా సరే సరిదిద్దుకొని సరైన పత్రాలు చూపించినట్టయితే, ఆ పత్రాలకు అనుగుణంగా పేరులో మార్పులు గానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్‌లో కరెక్షన్స్ గానివ్వండి చేసుకొని, మనం ఈ యొక్క వీటిని అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసిన ప్రతి రికార్డ్ కూడా ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంటుంది. డేటా అనేది పారదర్శకంగా ఉంటుంది. అంటే ఒక చోట డెత్ అనేది అప్లై చేసుకొని, ఇంకొక చోట కూడా మళ్ళీ డెత్ అనేది అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పారదర్శక విధానంలో ఈ యొక్క రికార్డ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్‌లో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.